ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్సుమాంజలి. వెల్కమ్ టు శ్రీ క్రేజీ యూట్యూబ్ ఛానల్. కార్తీక మహాపురాణం 24వ రోజు పారాయణం, సప్తాదశ అధ్యాయం. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశింభుని నిశాచరాల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్వేగాన్ని మనసుడై ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదునుగా జలంధరుడు ఆ పుంక సాకలైన 3 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలంపైన, ఉదర ముందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయిలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొనిన ఆ పరమశివుడు జ్వాల మాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసి రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరు కాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివుని కూడా సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలు దహింపచేసి వేయగలనంత వంటి వేగవంతమైన ఆ చక్రం చూపుర్లను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుని తల నరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో నీలమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషానికి అవధులు లేకుండా శిరస్సు నమస్కరించి ఆ చంద్రశేఖరుడికి ప్రణమల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవుల్లో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్తిని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వానాలు నడుమ సకల ఘన సమేతుడై గృహోన్మాకుడై శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. ఆ విధముగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సొకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వల్ల సరస్వతిగాను, సత్వగుణం వల్ల పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛాపూరితమై ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమ, ఉమ, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్త వత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు. దేవతలు బీజాల్ని తెచ్చి శ్రీహరి మోహితుడే ఉన్న ఆ బృందాచిత ప్రాంతమంతటా చిలకించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివిన స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతారు అన్నాడు నారదుడు. 17వ అధ్యాయం సమాప్తం. అష్టాదశ అధ్యాయం. పునః నారదుడు ప్రచురించుచున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితులై ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంలో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మి, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాలిత్వలై ఉండటం వలన ఆ బీజో ఉత్పన్నమైన మాలతి దర్బారీ నామధేయమై విష్ణువుకు ఎడమైంది. కేవలం అనురాగపూరితలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు విమోహితుడై దాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు.
అందువలనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎలనేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, ఎవరింటిలో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వతీ తీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమై ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములే స్వర్గాన్ని పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసి సేవనం ఈ 3 సమాన ఫలదాయకలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించినా, తాడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలే కాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడంలో సత్యం ముమ్మాటికి సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశార్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదే విధముగా దాత్రి ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితృలు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారోకోద్భతమై ముత్రిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరి పండ్లని, తులసి దళాన్ని కలిపిన జలంతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలితం లభిస్తుంది. ఉసిరి పత్రికతో గాని, ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మణిమాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలితం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు, తీర్థ సేవనలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీకం 30 రోజుల్లోనూ తులసిక పత్రికని కోస్తున్నాడు వాడు నింద్యాదులైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడ భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి చెట్టు నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని, సహస్రాంకుడైన శేషునికి గాని కూడా సాధ్యం కాదు. ఈ ధాత్రి, తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. 17, 18వ అధ్యాయాలు సమాప్తం. కార్తీక మహాపురాణం 24వ రోజు పారాయణం సమాప్తం. రేపటి 25వ రోజు పారాయణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.